హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ పుల్లగా కారంగా ఉల్లిపాయ మామిడికాయతో పచ్చడి చూపించబోతున్నానండి. ఇంట్లో కూరలేమీ లేకపోయినా ఈ పచ్చడి ఉంటే మెతుకు కూడా మిగల్చకుండా అన్నం మొత్తం తినాల్సిందేనండి. ఇడ్లీ దోశల్లోకి కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండి చాలా సులువుగా చేసుకోగలిగే ఈ రెసిపీని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ రెసిపీ మొత్తం కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 10 నుంచి 15 మెంతులు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 6-7 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసి దోరగా వేపుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మంచి అరోమా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మొత్తాన్ని కూడా చల్లారనివ్వాలండి. ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చి మామిడికాయలను తీసుకున్నానండి. మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు తీసుకోండి. నేను 3 మామిడికాయలతో ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇలా తొక్కు మొత్తం తీసి ఇలా తురుముకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా తురుముకుంటేనే మనకి పచ్చడి బాగుంటుందండి. ఇప్పుడు చల్లారిన మసాలా దినుసులు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి 2 ఆనియన్స్ని వేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కోర్సుగా జస్ట్ అలా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మనకు తినేటప్పుడు ఆనియన్ అక్కడక్కడ తగులుతూ ఉండాలండి. అలాగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసి దోరగా వేపుకుంటున్నానండి. నేను ఆల్రెడీ పచ్చడిలో ఆవాలు, మెంతులు వేసాను కాబట్టి వేరే ఏమీ వేయకుండా కరివేపాకు, ఉద్దిపప్పుతోనే పోపు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే